మంచిగా అనేది. మన ఫ్రెండ్స్ మన సర్కిల్ మన దగ్గర ఉన్నప్పుడే మన గురించి బేసిక్గా అది వాట్ ఐ లుక్ అప్ టు హిమ్, బేసిక్గా హౌ ఐ లుక్ అప్ టు హిమ్ అనేది అక్కడ నేనేం నేర్చుకున్నది బేసిక్గా నాకు అందరు చెప్పుకోవాలనుకుంటుంది బేసిక్గా. అందుకని నేను అటెండ్ అదనమాట. నేను యాక్చువల్ నేను చెప్తాను, కానీ చిట్టి కూడా ఏదో వీడియో తయారు చేసింది అంటే ఫస్ట్, అండ్ మా రిలేటివ్స్ కూడా పంపించాను. సో టీవీ గురించి నేను ఇక్కడ ఉన్నా. ఈ టీవీలో కొన్ని వీడియోస్ వేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నాన్న ఎంత సింపుల్ గా ఉంటాడో, సింప్లిసిటీని కోరుకుంటాడో, వీడియో చేయడమే కానివ్వండి, చెప్పడమే కానివ్వండి, అస్సలుగా అంత సింపుల్ కాదు అని అర్థమైంది. ఎందుకంటే ఇక నాన్న ఆ కష్టం ఏంటి, ఎలా తన కెరియర్ వైజ్ గా ఎలా గ్రోత్ ఉంది, చిన్నప్పుడు ఒక చదువుతున్న ఫ్యామిలీలో ఎలా వాల్యూస్ ఉంటాయి ఏంటి అనేది మాత్రం నా వరకు ట్రై చేశాను. నాన్న ప్రేమ మాటల్లో చెప్పలేని అనుభూతి. చరిత్రలో మనం ఉండడం గొప్ప కాదు, మనకంటూ ఓ చరిత్ర ఉండడం గొప్ప. అలాంటి చరిత్రే మా నాన్నది. అదేంటో మీ 75వ జన్మదినం సందర్భంగా ప్రేమతో, కృతజ్ఞతతో మీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చేస్తున్న వీడియో. 75 వసంతాలు పూర్తి చేసుకున్న మీ జీవిత ప్రయాణం మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. అందులో మీరు నేర్పించిన విలువలు, బాధ్యతలు, జ్ఞానం, నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ జీవిత పాఠాలుగా నిలుస్తాయి. ఎన్నో కష్టపడిన సంవత్సరాలు, ఎందరికో నిర్మించిన భవిష్యత్తులు. 1950 నవంబర్ 24న వేలేరులో జన్మించిన మీలో క్రమశిక్షణ, కష్టమే మార్గం అనే విలువలు చిన్నప్పుడే నాటుకున్నాయి. బాల్యం, చదువు అంతా వేలేరులోనే అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో ఇష్టం లేకపోయినా పై చదువుల కోసం సైకిల్ మీద పొరుగురికి వెళ్ళి మరీ ట్యూషన్లు చెబుతూ విద్యను అభ్యసించారు. చదువంటే అంత మక్కువ. అలా 74లో కలెక్టర్ కార్యాలయంలో యూడీసీగా చేరి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తన సొంత మరదలైన పుష్పావతిని 76లో వివాహమాడారు. ఉద్యోగం చేస్తూ తమ్ముళ్లను, చెల్లెళ్లను, ఇటు భార్యను చదివిస్తూ కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నారు. ఇక అదే కార్యాలయంలో 78లో రెవెన్యూ అధికారిగా ఎదిగి విద్యారంగంపై ఆసక్తితో ప్రభుత్వ కళాశాలలో గణిత ఉపాధ్యాయుడిగా తన కొత్త అధ్యాయం ప్రారంభించారు. సుల్తానాబాద్లో మొదలుపెట్టి బదిలీల పేరిట బెల్లంపల్లి, పెద్దపల్లి, మెట్పల్లి, హుస్నాబాద్ ఇలా అనేక ఊర్లు తిరిగి చివరగా హనుమకొండ వచ్చి స్వగృహం నిర్మించుకొని స్థిరపడ్డారు. ఎక్కడ పని చేసినా మీ బోధన ఎందరో విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోయింది. 2000 సంవత్సరంలో ఏటూరు నాగారంలో ప్రిన్సిపల్గా పదోన్నతిని పొంది బాధ్యతలు స్వీకరించారు. 2005లో గౌరవంగా పదవీ విరమణ పొందారు. సేవలో నిబద్ధత, కుటుంబ బాధ్యత, జీవితంలో విలువలు ఇవే మీ అసలైన సంపద, వారసత్వం. లేని వాటిపై, రాని వాటిపై ఆశపడకుండా ఉన్న దాంట్లో ఉన్నతంగా సర్దుకుపోవాలి అనే తత్వం కలవాడు మా నాన్న. మీ ఆశీర్వాదం మా బలం, మీ చిరునవ్వు మా సంతోషం, మీ జీవితం మాకు ప్రేరణ. ప్రియమైన మామయ్య గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ 75 సంవత్సరాల జీవన ప్రయాణం నిజంగా ఒక ప్రేరణ. లెక్చరర్గా అనేక మంది విద్యార్థులకు జ్ఞానం అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన విధానం అపూర్వం. మీరు ఎల్లప్పుడూ శాంతి స్వభావంతో అందరితో ప్రేమగా మరియు స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా మరియు నిలకడగా జీవించిన మీ జీవన విధానం మా అందరికీ ఒక గొప్ప ఆదర్శం. మీ పిల్లలపై మీకున్న అపారమైన ప్రేమ, వారికి చూపించే మీ జాగ్రత్త మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ చక్కగా ఉండి మీ జీవితంలో ప్రతిరోజు ఆనందం, శాంతి, సంతోషంతో నిండాలి అని ప్రార్థిస్తున్నాము. మరొక్కసారి హృదయపూర్వక 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. గాడ్ బ్లెస్ యూ. హాయ్ మామయ్య, హ్యాపీ 75th బర్త్డే.
ఈ 75th బర్త్డే అనేది జస్ట్ నెంబర్ కాదు, ఈ 75 years మీరు ఎట్లా లీవ్ చేసిండ్రు, మీ లవ్ ఎట్లా స్ప్రెడ్ చేసిండ్రు, మీరు ఎంత కష్టపడ్డదంతా మాకు తెలుసు. మేము మీ గురించి నేర్చుకున్నది, మిమ్మల్ని చూసి నేర్చుకున్నది చాలా ఉంది. మీ డిసిప్లిన్, మీ జెలసీలెస్ నేచర్, మీ సింప్లిసిటీ, ఇవన్నీ మేము చాలా చూసి నేర్చుకున్నాము. మీరు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని క్రియేట్ చేసిండ్రు విత్ యువర్ లవ్, మీ స్ట్రెంగ్త్ అన్నీ యూజ్ చేసుకొని. ఆ ఫ్యామిలీలో నేను ఒక పార్ట్ ఆఫ్ ద మెంబర్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇట్లా మామయ్య అట్లా సపరేట్ ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఒక నాన్నలాగా ఫీల్ అయినా. ఈవెన్ అత్తమ్మ మీరు ఒక మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండేది నాకు ఎప్పుడు. అత్తగారింటికి వచ్చినా అట్లా ఎప్పుడు లేదు. అంతే, మీకు చెప్పడానికి ఏం లేదు, చెప్పేంతదాన్ని కాదు. ఈ 75th బర్త్డే కానీ మేము జస్ట్ నేను అనుకునేది ఏంటంటే ఇప్పటి నుంచి నేను ప్రే చేసేది మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అంతే. హ్యాపీ 75th బర్త్డే మామయ్య. పితృ సమానుడైన మా అన్నగారికి 75 సంవత్సరాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాము. మరియు తన గురించి చెప్పాలంటే తను ఆశ లేనివాడు, గర్వం లేనటువంటి వాడు. తర్వాత మా అందరి కుటుంబాన్ని ఏకంగా నిలిచి ఈ రోజు వరకు ఇంత పెద్దగా చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆదర్శనీయుడు. ఒకరి మీద ఆశపడేటువంటి వ్యక్తి కాదు. తను ఇంతవరకు తన మంచితనమే ఈ రోజు తనకి ఈ రోజు ఉన్నాడు. మా కుటుంబము మా అన్న ద్వారా మా గ్రామంలో కానీ మా బంధువులలో కానీ చాలా మంది ఆదర్శంగా కూడా తీసుకున్నారు. కష్టానికి ఫలితం అంటే మా అన్న మా కుటుంబం అనే చెప్పాలా. అయితే కష్టం అందరూ పడతారు, కానీ దానికి మా దైవకృప కూడా తోడు ఉండడం వల్ల మేము ఈ రోజున ఇంత ప్రయోజకులకు అయినాము అని తెలియపరచుకోవడానికి కూడా నేను ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. మా కుటుంబం మొత్తం, మా శ్యామలాంబ ఖండేశ్వరయ్య కుటుంబం మొత్తం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నది అని అంటే మేము పడినటువంటి కష్టం, మా అన్న ఆదర్శం, మా అన్నను చూసే మేము ఈ ప్రకారంగా ఉండగలిగినాము అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. సోదర సమానుడైన బావగారికి 75 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చదువే కుటుంబానికి అది అభివృద్ధిలోకి వస్తుందని మీరు చదువుకొని మీ తమ్ముళ్లను కూడా చదివించి అందరినీ అభివృద్ధిలోకి తేవడమే పెద్ద మీరు చేసిన పెద్ద మంచి పని అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా మేము మీ ఆలోచనని ఆదర్శప్రాయంగా తీసుకొని అందరూ కూడా చదువు తర్వాతనే మంచి అభివృద్ధిలోకి రావాలనేది అనుకుంటున్నాము. తను ఎప్పుడు కూడా ఎవరి మీద ఆశపడలేదు, ఎవరిని చూసి ఈర్ష్యపడలేదు, అందరూ బాగుండాలనే కోరుకున్నాడు. తనని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఆ క్షణం బాధపడ్డా తర్వాత వాళ్ళ మీద ఎటువంటి కోపాలు తాపాలు లేవు. కామన్గా అందరితో మాట్లాడుతూ అది మర్చిపోయి నవ్వుతూ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. అన్నయ్య, పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. నీ జీవితం ఆరోగ్యంగా ఆనందంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. అమ్మ నాన్న ప్రేమను పంచితే ఆశీర్వాదం ఆప్యాయత విద్యను పంచిన గురువు మా అన్నయ్య. నయం చేస్తుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదే వినాలి అంతే, ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను అనుకుంటే చిట్టి కూడా చెప్పింది, మరి నేనేం చెప్పాలి? ఇది ఉంటుందని చెప్పలేదా? ఇప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ అవుతుంది, ఊరికనే షాల్ కప్తారు, ఒకటి ఇచ్చిపోతారు, ఫ్లవర్ లేదు. మరి నీ గురించి ఎవరు గెలుస్తుంది? నీ గురించి ఎవరు గెలుస్తుంది? ఎవరు ఎప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్తాం మళ్ళా కదా? నీ గురించి నీ ముందే వాళ్ళందరికీ అనేది నా ఉద్దేశం. ఓకే, ప్లాటినం ఇది ప్లాటినం జూబ్లీ అంటారు అసలు సినిమా భాషలో చెప్పాలంటే. 70 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద విషయం. మళ్ళా అంటే ఇవాళ రేపు కదా
బేసిక్గా నాకు లైఫ్లో నేనేం నేర్చుకున్నా అందరికీ పనికి వస్తుంది. అది ఈవెన్ అందరికి కూడా వస్తుంది. ఎవరి ఫాదర్ ఇస్ హీరో దేని ఫ్యామిలీ అన్నట్టు ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్గా కాన్షియస్గా మనం కొన్ని నేర్చుకుంటాం కదా. నానే అంటే కొన్ని పాలసీస్ ఉంది. ఆ పాలసీ చెప్తే జస్ట్ ఫర్ చేంజ్ ఇలాంటి బుల్లెట్ పాయింట్స్ లానే నేను ఇక స్టోరీ ఏం చెప్పాను. ఇది నా దగ్గర నేను నేర్చుకున్నాను. అది కొన్ని చెప్తే నేర్చుకున్నా, కొన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. ఓకే. అండ్ సింపుల్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఎప్పుడు చాలా చెప్తుంటాడు హార్డ్ వర్క్నే ఫస్ట్ నమ్ముకున్నాడు బేసిక్గా. ఓకే. ఏదైనా పని చేస్తే కష్టం మన ఆధీనం ఉంటుంది, ఫలితం దైవాధీనం. ఈ ప్రిన్సిపల్ ఫాలో అయ్యాక ఇక వేరే వాటి మీద లక్ నమ్ముకోవడం అనే కాన్సెప్ట్ జీరో. అంటే నువ్వు ఎప్పుడే నేను చెప్తాను. ఓకే. ఏం జరిగినా అంతా మన మంచికే అనేది జనరల్గా నా చెప్పేది. అనేది హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని ఎప్పుడు చెప్తుంటాడు. లోన్ చేసుడు, లోన్ చేసినాకనే అప్పు చేసే కొనాలన్న కాన్సెప్టే లేదు నాన్నకి. కారు కొనాలన్నా, బండి కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ఫస్ట్ మనీ కూడా పెట్టి దాని తర్వాత కొంటాడు. అందరు కొన్నట్టు ఫస్ట్ 5% ఉంటే అడ్వాన్స్ ఇచ్చి 95% లోన్ తీసుకునే కాన్సెప్టే లేదు నా దగ్గర. మనీ లేనప్పుడు కొనడం ఎందుకంటాడు. ఎప్పుడు ఏం కొనాలి అట్లాంటి ఏం కొనలేదు. ఇల్లు కూడా అన్ని కూడబెట్టిన తర్వాత 30, 40, 50% డిపాజిట్ అయినాక కూడా అప్పుడు లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఉన్నా, తీసుకునే ఫెసిలిటీ ఉన్నా తీసుకోలే, చేయవలసిన దానికి కట్టించిన స్టాకులలో పెట్టడం అలాంటి ఏమి లేదు. ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు అది కూడా అదే ఫార్ములా, అదే ప్రిన్సిపల్. ఇక ఒక దగ్గర వడ్డీ ఎక్కువ వస్తుందంటే కూడా అక్కడ ఇచ్చింది లేదు. ఇవన్నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్లానింగ్ అప్పుడే ఉన్నది కాబట్టి చెప్తున్నాను. మరి ఇట్లయితే మెల్లగా పైసలు ఎప్పుడు జమ అవుతాయి అన్నట్టు ఉంటుంది కదా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఏదైనా అంతే. గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడే నాన్న ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇది ఫిక్స్డ్ శాలరీ లైఫ్, ఫిక్స్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే లైఫ్, పోస్ట్ రిటైర్మెంట్ వరకు కూడా ఎట్లా ఉండాలి అనేది ఫిక్స్ అయిన లైఫ్. పని చేసిన రోజులు పని చేయడం, తర్వాత టెన్షన్ ఫ్రీగా మ్యాక్సిమం లైఫ్ టెన్షన్ ఫ్రీ ఉండాలి. ఇది ఫస్ట్ నుంచే పెట్టుకున్నాడు. అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అని మనం ఇప్పుడు మాట్లాడుకునేది అప్పుడే తెగించింది. He's a wonderful man who did so many things to me, and we're going to do so many things for him in return. Happy birthday. కేక్ కట్ చేద్దాం అక్కడికి వెళ్ళి. ఓకే. మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అడుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే.
అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా, ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి. Happy birthday to you. Happy birthday to dear uncle. Happy birthday